నమస్కారం. ఈరోజు మనం ఆ, కొన్ని బౌద్ధ మూలాల్లోంచి ఒక ఆసక్తికరమైన కథను, దాని లోతైన అర్థాలను కలిసి పరిశీలిద్దాం. నమస్కారం. తప్పకుండా. సంపద, అనుబంధాలు, కర్మ, మరుజన్మ ఇలాంటి విషయాలు కదా. అవును, మన దగ్గర ఒక రికార్డ్ చేసిన ప్రసంగం ఉంది, దానికి సంబంధించిన కొంత టెక్స్ట్ కూడా ఉంది. సో వీట్లోంచి ఆ ముఖ్యమైన పాయింట్స్ అన్నీ తీసుకుని అసలు విషయమేంటో సులభంగా మాట్లాడుకుందాం. మంచి ప్రయత్నం. ఇంతకీ కథ ఏంటంటే, ఒక ఆయన దగ్గర చాలా అంటే చాలా డబ్బుండేది, కానీ నెక్స్ట్ జన్మలో మాత్రం భయంకరమైన పేదరికంలో పుట్టాడు. ఎలా? అవును, ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ కథే ఆనందశెట్టి కథ. సరే మరి, ఆ కథలోకి వెళ్దామా? శ్రావస్తీ నగరంలో కదా జరిగింది. అవును, శ్రావస్తీలో ఆనందశెట్టి అని చాలా చాలా పెద్ద ధనవంతుడు. ఎంత అంటే? మన దగ్గరున్న లెక్కల ప్రకారం 80 బిలియన్ల సంపదట. అంటే 40 కోట్ల బంగారు నాణేలు. అప్పట్లో ఆ నాణేల విలువే వేరు కదా. అపారమైన సంపద అన్నమాట. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. ఆయన మహాపిసినారి. మూలసిరి అనుకుంటా పేరు. అవును, మూలసిరి. అతనికి కూడా డబ్బు పోగుచేయి, ఖర్చు పెట్టకు అని నేర్పించాడు. చివరికి తన ఇంట్లోనే 5 పెద్ద బంగారు నిధి కుండలు పాతిపెట్టి ఆ విషయం కొడుక్కి చెప్పలేదు. చెప్పకుండానే పోయాడు. అంతే, మరణించాడు. తర్వాతేమైంది? ఎక్కడ పుట్టాడు? అక్కడే శ్రావస్తికి దగ్గర్లోనే ఒక యాచకుల పల్లెలో ఒక యాచకురాలి కడుపున పుట్టాడు. ఓ, ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, అతని గత జన్మ కర్మ ప్రభావం వెంటనే మొదలైంది. అంటే గర్భంలో ఉండగానేనా? అవును, ఆ తల్లి గర్భం దాల్చినప్పట్నుంచి ఆ ఊళ్ళో యాచకులకు భిక్ష దొరకడం తగ్గిపోయిందట. అయ్యో, ఊరంతా కష్టాలు మొదలయ్యాయి. దాంతో ఆ గ్రామస్తులకి అనుమానమొచ్చింది. తమలో ఎవరో అపశకునం అనుకునుంటారు. అవును, ఎవరో దురదృష్టవంతులున్నారని. వాళ్లు గుంపులు విడిపోయి చూస్తే చివరికి ఆ గర్భవతే కారణమని తేలింది. పాపం, వెలివేశారా ఆమెను? వెలివేశారు. ఆమె ఒంటరిగా వెళ్లి ఒక అడవిలాంటి చోట ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబే ఆనందశెట్టి కదా? అవును, కాని పుట్టిన బాబు రూపం చాలా భయంకరంగా ఉందట. అంటే మూలాల్లో మట్టిభూతంలా ఉన్నాడని, అంటే అవయవాలే సరిగ్గా లేవని రాశారు. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు అన్నీ అస్తవ్యస్తంగా. అమ్మో! అయినా తల్లి వదిలిపెట్టలేదా? లేదు, తల్లి ప్రేమ కదా, పెంచింది. కాని విచిత్రం ఏంటంటే, ఏంటది? ఆమె కొడుకుతో కలిసి భిక్షకు వెళితే ఏమీ దొరికేది కాదు. ఒంటరిగా వెళ్తేనే ఏదో కొంచెం దొరికేది. ఓ, అలాగా. కొడుక్కి ఓ 4-5 ఏళ్ళొచ్చాక ఇక తన వల్ల కాదని, అవును, ఆమెకే సరిగా దొరకనప్పుడు. అంతే, ఒక చిన్న భిక్షపాత్ర చేతికిచ్చి, నాయనా, నీవల్ల చాలా కష్టాలు పడ్డాం, శ్రావస్తికి వెళ్ళు, అక్కడ అన్నం పెడతారు, ఎలాగో బతుకు అని చెప్పి వదిలేసింది. పాపం ఆ పిల్లాడు. తర్వాత శ్రావస్తికి వచ్చాడా? వచ్చాడు. ఆ వీధుల్లో తిరుగుతుంటే గత జన్మజ్ఞాపకాలొచ్చాయి. తన పాత ఇళ్ళు గుర్తుకొచ్చిందా? అవును, నేరుగా ఆ ఇంటికే వెళ్ళాడు. మూలసిరింటికి. అవును, అంటే తన కొడుకింటికి. అక్కడ అప్పుడు మూలసిరి పిల్లలు, అంటే గత జన్మలో తన మనవళ్ళు, ఆడుకుంటున్నారు. వాళ్ళు చూసి ఏమన్నారు? ఆ వికృత రూపాన్ని చూసి భయపడిపోయి గట్టిగా ఏడ్చారు. దాంతో సేవకులు వచ్చారా? వచ్చారు. ఆ పిల్లాణ్ణి చితకబాది బయట చెత్తకుప్పమీద పడేశారు. అయ్యో, చాలా దారుణం. నిజమే. సరిగ్గా అదే సమయానికి బుద్ధుడొచ్చారు కదా? అవును, బుద్ధుడు ఆనందుడితో కలిసి భిక్షాటన చేస్తూ అటుగా వస్తూ ఆ దృశ్యం చూశారు. చెత్తకుప్పమీద పడి ఉన్న ఆ బాలుణ్ణి చూసి మూలసిరిని పిలిపించారు. పిలిపించి ఏం చెప్పారు? ఈ యాచక బాలుడే గత జన్మలో మీ నాన్నగారు ఆనందశెట్టి అని చెప్పారు. మూలసిరి నమ్మాడా? అంత తేలిగ్గా నమ్మడు గదా. నమ్మలేదు. అంత పెద్ద ధనవంతుడు నా తండ్రి ఇలా ఎలా అవుతాడు అని వాదించాడు. మరప్పుడు? అప్పుడు బుద్ధుడు ఆ బాలుడిని అడగమన్నారు, తండ్రి రహస్యంగా దాచిన నిధుల గురించి. ఆ పిల్లాడి గుర్తుందా? గుర్తుండే ఉంటుంది. గత జన్మ జ్ఞాపకం కదా. ఆ 5 బంగారు కుండలు ఎక్కడ పాతిపెట్టారో ఆ ప్రదేశాలను చూపించాడు. ఓ, తవ్వి చూస్తే నిజంగానే బంగారు నాణేల కుండలు బయటపడ్డాయి. అప్పుడుగాని నమ్మలేదన్నమాట మూలసిరి. అవును, అప్పుడు పూర్తిగా నమ్మి బుద్ధుడికి శరణాగతి అయ్యాడు. అద్భుతం. కథ చాలా ఆలోచింపజేసేలా ఉంది. సరే, ఈ సంఘటన తర్వాత బుద్ధుడు అక్కడున్న వాళ్ళకి ఏదో ముఖ్యమైన విషయం చెప్పారు గదా. అవును, అదే ధమ్మపదంలో 62వ గాథాగా చెప్తారు. చాలా ముఖ్యమైనది. ఏంటది? నాకు కొడుకులున్నారు, నాకు సంపద ఉంది అని మూర్ఖుడు బాధపడతాడు. అవును. అసలు నేను అన్నదే తనది కానప్పుడు
కొడుకులు ఎలా తనవాళ్లవుతారు? సంపద ఎలా తనదవుతుంది? ఆ అంటే నేను అనేది కూడా మనది కాదా? సరిగ్గా అదే. ఇక్కడే బౌద్ధంలో కీలకమైన అనాత్మ అంటే ఆత్మ లేకపోవడం లేదా నిస్సారత సిద్ధాంతం వస్తుంది. కొంచెం వివరిస్తారా? అంటే మనం నేను, నాది అనుకునేది ఏదీ శాశ్వతం కాదు. నిజంగా మన సొంతం కాదు. మన శరీరం కూడా. మన శరీరం మనది కాదా? చూడండి, దానికి వయసు పైబడుతుంది, జబ్బులు వస్తాయి, చివరికి నశిస్తుంది. మన పూర్తి కంట్రోల్లో ఉందా? లేదు కదా. ఇదే అనిత్యత. ఇంపర్మనెన్స్. నిజమే. అలాగే మన పిల్లలు, మన ఆస్తులు, మన సంపద ఇవన్నీ కూడా తాత్కాలికమే. వదిలేసిపోవాల్సిందే. అవును. మరి నిజంగా మనతో వచ్చేదేది? అదే కర్మానా, మనం చేసే పనులు. అంతే. మనం మన శరీరం, మాట, మనస్సుతో చేసే పనులే కర్మలు. వాటి ఫలితాలే మనతో వస్తాయి. మంచి పనులైతే మంచి ఫలితాలు, చెడు పనులైతే చెడు ఫలితాలు నీడలా వెంట వస్తాయి. ఆనందశెట్టి విషయంలో అతని పిసినారితనం, లోభం అనే కర్మలు. అవును. అవి అతనితో పాటే వచ్చి తరువాతి జన్మలో దుఃఖానికి, ఆ వికార రూపానికి కారణమయ్యాయి. అంటే కర్మ అంటే సింపుల్గా యాక్షన్ అండ్ రియాక్షన్ లాంటిదా? కాజ్ అండ్ ఎఫెక్ట్? ఒక రకంగా అంతే. కర్మ అంటే చర్య, ముఖ్యంగా దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, ఇంటెన్షన్. మంచి ఉద్దేశంతో మంచి పనులు చేస్తే మంచి ఫలితం. ఉదాహరణకి దానం చేయడం, ఇతరులకు హెల్ప్ చేయడం. అవును. ధర్మాన్ని పాటించటం ఇవన్నీ మంచి ఫలితాల్నిస్తాయి. సుఖం, సంతోషం, మంచి జన్మలు లాంటివి. మరి చెడు కర్మలు? చెడు ఉద్దేశాలతో చేసేవి హింస, అబద్ధాలు చెప్పడం, లోభం, ద్వేషం. ఇవి దుఃఖాన్ని, కష్టాల్ని తెచ్చిపెడతాయి, ఆనందశెట్టిలాగా. ఈ కర్మ ప్రభావం ఈ ఒక్క లైఫేనా లేక కంటిన్యూ అవుతుందా? లేదు, అది జన్మజన్మలకి కొనసాగుతుంది. కొన్నిసార్లు ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, కాని టైం వచ్చినప్పుడు తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. ఓకే. మరి పుణ్యం అన్నారు కదా, దానికి కర్మకి లింక్ ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. సాధారణంగా లోకంలో కర్మ అంటే నెగటివ్గా అనుకుంటారు, నా కర్మేంటి అని. అవును. కాని బౌద్ధం ప్రకారం కర్మ అంటే చర్య, దాని ఫలితం, అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా. పుణ్యం అనేది అందులో పాజిటివ్ పార్ట్, అంటే మంచి కర్మ. కుశవత్ కర్మ హోల్సమ్ కర్మ అంటే మనకు మంచి చేసే కర్మ అన్నమాట. అవును, మనకు సహాయపడేది దానం, శీలం, మంచి నడవళిక, భావన, ధ్యానం, ఇతరులను గౌరవించడం, ధర్మం వినడం లేదా చెప్పడం, చేసిన పుణ్యాన్ని ఇతరులతో పంచుకోవడం, సరైన దృష్టితో ఉండటం, ఇవన్నీ పుణ్యకార్యాలు. వీటి వల్ల ఏం లాభం? మూలాల్లో 5 లాభాలు చెప్పారు. దీర్ఘాయుషు, అందం, సుఖం, బలం, ప్రజ్ఞ అంటే తెలివి. ఓ. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పుణ్యం మనం గతంలో తెలియక చేసిన చెడు కర్మల ప్రభావాన్ని తగ్గించడానికి, ఒక్కోసారి పూర్తిగా తొలగించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అందుకే పుణ్యం సంపాదించడం చాలా ముఖ్యమంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మనం చేసే మంచి పనులు ఒక రకంగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. అంతే. సరే, ఇంకో డౌట్. ఈ కర్మ మనల్ని నీడలా వెంటాడుతుంది అన్నారు కదా, ఎక్కడ స్టోర్ అవుతుంది? అంటే మన బ్రెయిన్లో ఉంటుందా లేదా హార్ట్లో ఉంటుందా? ఆ ప్రసంగాల్లో ఏమైనా చెప్పారా దీని గురించి? అవును, దాని గురించి కూడా చర్చ ఉంది. ఇది కొంచెం సూక్ష్మమైన విషయం. వాళ్ళు చెప్పేది ఏంటంటే, కర్మ అనేది ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ లాగా ఎక్కడో దాచిపెట్టబడదు. బ్యాంక్ లాకర్లో డబ్బు దాచినట్టు కాదు. మరి ఎలా? అది ఒక ఎనర్జీ లాంటిది. మన చిత్తం లేదా మనస్సు యొక్క ప్రవాహం అంటారు కదా, దాని ద్వారా క్యారీ అవుతుంది, క్షణం క్షణం. అంటే ఒక కంటిన్యూస్ ఫ్లో లాగానా? అవును, ఒక నదీ ప్రవాహంలా ఊహించుకోండి. ఒక నీటి చుక్క పోయి ఇంకో చుక్క వచ్చినట్టు. మనసులోని ప్రతీ క్షణం, చిత్తక్షణం, దానిలోని కర్మ సంస్కారాలను, ఆ ఎనర్జీని నెక్స్ట్ క్షణానికి పాస్ చేస్తుంది. ఓకే. అలాగే ఒక జీవితపు చివరి క్షణంలో ఉన్న ఆ మానసిక స్థితి, ఆ కర్మశక్తి, అదే తరువాటి జన్మ మొదటి క్షణానికి కనెక్ట్ అవుతుంది. అందుకే గతం వర్తమానాన్ని, వర్తమానం భవిష్యత్తుని ప్రభావితం చేస్తాయి. ఇదొక నిరంతర ప్రక్రియ. అర్థమైంది. మనస్సు ప్రవాహం అన్నారు కదా, మరి కొన్నిసార్లు మన ఫీలింగ్స్, ఎమోషన్స్ ముఖ్యంగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కడుపులోనో ఛాతీలోనో తెలుస్తాయి కదా, గట్ ఫీలింగ్ అంటాం. దీనికి మనస్కి సంబంధం ఏంటి? మంచి పాయింట్ అది. బౌద్ధంలో మనస్సు అంటే కేవలం బ్రెయిన్లో ఉండేది కాదు, అది శరీరం అంతటితో ముడిపడి ఉంటుంది.
మూలాల్లో హదయవస్తు అని ప్రస్తావిస్తారు. అది మన గుండె కాదు కాని ఒక సూక్ష్మమైన కేంద్రం లాంటిది. ఓకే. మనస్సు యొక్క శక్తి బహుశా రక్త ప్రసరణతో పాటు శరీరం అంతా ప్రవహిస్తోంది అంటారు. అందుకే కోపం వస్తే ముఖం ఎర్రబడటం, భయమేస్తే కడుపులో తిప్పడం లాంటివి జరుగుతాయి. అవును, నిజమే. మానసిక స్థితి బట్టి రక్తం యొక్క స్వభావం కూడా మారుతుందని కూడా సూచనలున్నాయి. అంటే కోపంతో రక్తం వేడెక్కడం లేదా ముదురుగా అవ్వడం, ఏకాగ్రతతో తేజస్సు రావడం ఇలా. ఇవి అక్షరాలా రంగులు మారతాయని కాదు కాని మనస్సు శరీరంతో ఎంతగా కనెక్ట్ అయి ఉందో చెప్పడానికి ఉదాహరణలన్నమాట. కళ్ళు కనిపించడం లేదా కొన్ని సీన్స్ కనబడటం జరగవచ్చు. ఎందుకలా? అవి మనస్సులో నిలిచిపోయిన పాత జ్ఞాపకాలు, సంస్కారాలు కావచ్చు, లేదా మనస్సు యొక్క ప్రొజెక్షన్స్ కావచ్చు. అలాగే కలల గురించి కూడా చెప్పారు. కలలు కూడా కర్మకు సంబంధించినవా? చాలా వరకు కలలు 99/1000 మన శరీర స్థితి లేదా ఆ రోజు జరిగిన విషయాల వల్లే వస్తాయట. నిజమైన కర్మకు సంబంధించిన కలలు చాలా అరుదుగా తెల్లవారుజామున వస్తాయని అంటారు. మరి ధ్యానములో లైట్స్ కనబట్టం లాంటివి నిమిత్తం అంటారు కదా? అవును, నిమిత్తం. దాని గురించి ఇంకా వేరే దర్శనాల గురించి మూలాలు చెప్పే ముఖ్యమైన విషయమేంటంటే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని. ఎందుకు? అవి సాధనలో కొన్ని స్టేజెస్ కావచ్చు, కాని అవే గోల్ కాదు. వాటి పట్ల అట్రాక్ట్ అయినా లేదా వాటి వల్ల డిస్టర్బ్ అయినా సాధన దెబ్బతింటుంది. ఓహో, అంటే వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలా? అంతే. ఏకాగ్రత, సమాధి బాగా పెరిగినప్పుడు అవి సహజంగా వస్తాయి. వాటిని జస్ట్ గమనించి వదిలేయాలి. అసలు లక్ష్యం ప్రజ్ఞను, విజ్డమ్, ఇన్సైట్ని పెంచుకోవటం. స్మృతి, ప్రజ్ఞ, ఏకాగ్రత ఈ మూడింటినీ బ్యాలెన్స్డ్గా డెవలప్ చేసుకోవాలి. కనిపించే వాటి వెంట పడటం ప్రమాదమని కూడా హెచ్చరించారు. అర్థమైంది. అంటే ఫోకస్ అనేది జ్ఞానం మీద ఉండాలి కానీ ఈ అనుభవాల మీద కాదన్నమాట. కరెక్ట్. సరే, ఇవన్నీ విన్నాక మళ్ళీ ఆనంద శెట్టి దగ్గరికొస్తే అంతటి చెడు కర్మ ఫలితాన్ని అనుభవించాడు కదా, అలాంటి గతకర్మలని ఓవర్కమ్ చేయడం సాధ్యమేనా? లేకపోతే మనం ఇంకా గతకర్మల ఖైదీలమేనా? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఖచ్చితంగా సాధ్యమే. మనం పూర్తిగా గత కర్మలకు బానిసలం కాదు. అలాగా? అవును. మూలాలు అదే స్పష్టంగా చెప్తున్నాయి. మనం ఇప్పుడు ఈ క్షణంలో చేసే మంచి పనులు, కుశలకర్మలు, ముఖ్యంగా జ్ఞానంతో, మంచి ఉద్దేశ్యంతో చేస్తే అవి పాత నెగటివ్ కర్మల ప్రభావాన్ని తగ్గించగలవు. కొన్నిసార్లు పూర్తిగా అధిగమించగలవు కూడా. అంటే వర్తమానంలో చేసే పనులకు అంత పవరుందా? ఉంది. ఒక చిన్న మంచి పని కూడా దాని వెనుక మంచి సంకల్పం ఉంటే చాలా శక్తివంతంగా మారుతుంది. ముఖ్యంగా చెడు అలవాట్లని గుర్తించి వాటి ప్లేస్లో మంచి అలవాట్లని, దానం, కరుణ, మెడిటేషన్ లాంటివి కాన్షియస్గా పెంచుకోవడం, ఇది మన మైండ్ సెట్నే మారుస్తుంది. అంటే మన చేతుల్లోనే ఉందన్నమాట మార్పు. అవును. ఈ వర్తమాన కర్మే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఆనంద శెట్టి కూడా ఆ జన్మలో కష్టపడ్డా బుద్ధుణ్ణి కలవడం, నిజం తెలుసుకోవడం, అది కూడా ఒక మార్పుకు అవకాశం కదా. సో ప్రయత్నం, సాధన ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడూ పాజిబులే. అద్భుతం. అంటే ఈరోజు మనం ఈ కథ ద్వారా సంపద, బంధాలు ఎంత అశాశ్వతమో, అనిత్యత, మన పనులు, కర్మల ఫలితాలు ఎలా వస్తాయో చూశాం. అవును. అలాగే నేను, నాది అనే భావనలో ఎంత నిజం లేదో, అనాత్మ కూడా అర్థమైంది. కరెక్ట్. అదే టైంలో మనం మంచి పనులు, పుణ్యం, జ్ఞానం, ప్రజ్ఞ ద్వారా మన భవిష్యత్తును మార్చుకునే శక్తి మనకే ఉందని కూడా తెలిసింది. సరిగ్గా చెప్పారు. ముగింపుగా ఒక మాట. ఈ మూలాలు ఏం చెప్తున్నాయంటే గతం మన వర్తమానాన్ని తయారు చేసింది నిజమే, కాని అంతే బలంగా మన వర్తమానం మన భవిష్యత్తును, మన రాబోయే జన్మలను కూడా నిర్మిస్తోంది. నిజమే. ఇది మనల్ని ఆలోచింపజేయాలి. ప్రతి క్షణం మనం నాటుతున్న ఈ కర్మ విత్తనాల గురించి మనం ఎంత అవేర్గా ఉన్నాం? మన చేతిలో ఉన్న ఈ వర్తమాన శక్తిని మనం ఏ వైపుగా వాడుతున్నాం? ఆలోచించాల్సిన విషయమే నిజంగా. ధన్యవాదాలు. మీకు కూడా.